విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మేడారం జాతర జరిగే తేదీలు ఏమిటో, అలాగే సమ్మక్క సారలమ్మ అసలు కథ ఏమిటో, ఈ జాతరలో అమ్మవార్లను అసలు కుంకుమ భరణులుగా ఎందుకు కొలుస్తారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి వీడియో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళితే, తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్టమైన గిరిజన జాతర ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. తెలంగాణ కుంభమేళా అని పిలువబడే ఈ జాతర చారిత్రాత్మకమైన జాతర. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు సమ్మక్క సారక్కలు. కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా, మన దేశంలోనే వనదేవతలుగా ఈ సమ్మక్క సారక్కలు పూజలు అందుకుంటున్నారు. మేడారం సమ్మక్క సారమ్మలను వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులులు కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకువెళ్ళి దాచారు. పాప గుడారానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంత కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. కాకతీయుల పాలనలో ఇప్పటికీ జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు ఉండేవాడు. తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశారు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో విప్లవ భావాలు నూరిపోసి రాజ్య అధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య అధినేత ప్రతాపరుద్రుడు పగిడింత రాజుపై సమరసంగం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వం తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై కాకతీయ సేనులు తండెత్తాయి. ఆ క్రమంలో ములుగు జిల్లా రత్తవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనులకు మధ్య యుద్ధం జరిగింది. ఆ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేలరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణవార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపంగి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి సంపంగి వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టుకు వెళ్ళి ఆమె అదృశ్యమైందని చెబుతారు. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణి కనిపించిందంట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కదా విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరణిని సమ్మక్కగా భావించి అప్పటి నుండి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. జాతర మొదటి రోజున కన్నెపిల్ల నుంచి సారలమ్మను
గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలనిద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో మేడారం జాతర తేదీలు ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరం జనవరి 8 నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ జాతర అనేది జరగనుంది. ఈ జాతరలో మొదటి రోజు అంటే జనవరి 28 సారలమ్మ ఆగమనం, రెండవ రోజు జనవరి 29 సమ్మక్క దేవత గద్దెపైకి రావటం, మూడవ రోజు జనవరి 30 భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు, నాలుగవ రోజు జనవరి 31 దేవతలు తిరిగి వనంలోకి వెళ్ళడంతో జాతర అనేది ముగుస్తుంది. ఎక్కడా లేని బెల్లం ముక్క ఆనవాయితీ మేడారంలో కనిపిస్తుంది. తమ వద్దకు వచ్చే భక్తులు మనసారా మొక్కుకుంటే చాలని, కానుకలు వెయ్యవలసిన అవసరం లేదని, ఆ తల్లులే చౌకగా ఉండే బెల్లం ముక్కలను ఇష్టపడతారని ఆదివాసులు అంటారు. అందుకే ఆమెకు ఇష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలను నెరవేర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకొని తప్పనిసరిగా చెల్లిస్తారు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.